హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. మీ ఇందిరా. ఈరోజు నేను బెండకాయలతో ఒక ఈజీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది వెరైటీగా, ఎంతో టేస్టీగా, అందరికీ నచ్చుతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా లేత బెండకాయలను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇది లేత బెండకాయలు మాత్రమే తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలని తీసుకొని చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలన్నిటిని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ బాగా కలుపుతూ ఉండాలి. బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయి మెత్తగా అయ్యే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్నగా అందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇవి వేగే లోపల పెరుగులో మనం ఒక కప్పుడు పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇది పెరుగంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల్లో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 2 minutes అలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అనేది వేసేసుకోవాలి అందులో. ఇది కొంచెం మరుగుతూ ఉండగా అందులో బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. 5 minutes అలా ఉడికించుకుంటే బెండకాయ పెరుగు కర్రీ తయారైపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పెరుగు కర్రీ తయారైపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.